ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. షడ్రుచులు కలగలిపిన పచ్చడి. మనిషి జీవితంలో సుఖదుఖాలే మేలు కలయికకు ఈ ఉగాది పచ్చడిని ఉదాహరణంగా చూపిస్తారు. ఇందులో ఉండే ఒక్కో రుచికి ఒక్కో కారణమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వసంతకాలం ఆగమనంలో వచ్చే మార్పుల వల్ల అనారోగ్యాలు దరిచేరకుండా యుగాది పచ్చడిలోని పదార్థాలు శరీరాన్ని కాపాడతాయి. ఉగాది పచ్చడి శరీరంలోని వాత పిత్త కఫ దోషాలను హరిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. ఈ పచ్చడిలో పోషకాలు వ్యాధుల నుంచి రోగాల నుంచి రక్షిస్తాయి. ఈ పచ్చడిలో తీపి, ఉప్పు, చేదు, పులుపు, వగరు, కారం అనే 6 రుచులు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో మంచి పాత్ర పోషిస్తాయి. ఈ షడ్రుచుల ఉగాది పచ్చడి ప్రసాదంగా స్వీకరించినట్టే జీవితంలోని కష్ట సుఖాలను ఎగుడు దిగుడుగా మంచి చెడులను సంయమనంతో స్వీకరించాలన్నది అందులో ఉన్న పరమార్థమని చెబుతారు. వేప పువ్వుల చేదు, బెల్లం తీపి, మామిడి వగరు, పచ్చిమిర్చి కారం, ఉప్పు, చింతపండు పులుపు కలగలిపితే ఉగాది పచ్చడి తయారవుతుంది. వేప పువ్వుల నుంచి వచ్చే చేదుకు అర్థం ఏంటంటే జీవితంలో సుఖపడాలంటే కష్టాలను ఎదుర్కోక తప్పదు. ముందు కష్టపడితే గానీ తర్వాత సుఖం రాదని. అలాగే బెల్లంలో ఉండే తీపి జీవితంలో ఆనందానికి, సంతోషానికి, సంతృప్తికి సూచనగా చెబుతారు. శరీరంలో రోగనిరోధక వ్యవస్థని బెల్లం బలోపేతం చేస్తుంది. బెల్లంలో ఉండే జింక్, సెలీనియం, యాంటీ ఆక్సిడెంట్స్ పనిచేసే ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ ని అడ్డుకుంటాయి. ఉగాదికి వచ్చే మామిడికాయలు వగరుగా ఉంటాయి. ఇవి జీవితంలో వచ్చే ఆటుపోట్లకు సూచిక. ప్రతి వ్యక్తి సుఖదుఖాలకు లోబడి ఉండాలని దాని అర్థం. ఉగాది పచ్చడిలో కారం కోసం పచ్చిమిరపలను ఉపయోగిస్తారు. కొంతమంది పచ్చిమిరపల బదులు మిరియాలు, పచ్చికారం కూడా వినియోగిస్తారు. ఇది ఇమ్యూనిటీని పెంచే స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా వస్తుంది. జీవితంలో వచ్చే కష్టాలకు ఉగాది పచ్చడిలో ఉండే కారాన్ని ఉదాహరణగా చూపిస్తారు. అలాగే ఉప్పు. ఏ ఆహారంలోనైనా ఉప్పు లేకపోతే దాని టేస్ట్ ఉండదు. ఉప్పు ఎక్కువైనా ప్రమాదమే, తక్కువైనా ప్రమాదమే. అలాగే కూడా జీవితంలో ప్రతి ఎమోషన్ ని తట్టుకుని నిలబడాలని సూచిస్తుంది. ఈ 6 రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి. జీవితంలో కూడా ఇలాగే సుఖదుఖాలు, కష్ట సుఖాలు, మంచి చెడులుంటాయి.